ఉప్పాడ తీర రక్షణకు ఐఐటి మద్రాస్తో కీలక ఒప్పందం. ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణ కోసం ఐఐటి మద్రాస్తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. 323 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ గోడ డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ తో పాటు సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసు నిర్వహించనుంది. తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం వంటి అంశాలను ఐఐటి మద్రాసు నిపుణులు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఉప్పాడ తీర ప్రాంతానికి కలవైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ నిధి ఎన్డీఎంఎఫ్ ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారనుంది. బోర్డు బాధ్యతలు నిర్వహించడమైనది. ఇక ఐఐటి మద్రాసుతో ఒప్పంద ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ తీర రక్షణ గోడ నిర్మాణం పూర్తయితే ఉప్పాడ తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకార గ్రామాలకు సముద్ర కోత నుంచి రక్షణ లభించే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా తీర కోత సమస్యను ఎదుర్కొంటున్న ఉప్పాడ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ఫాలో అవ్వండి.